ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఇక్కడ ఒక గొప్ప నిరీక్షణ, ఆధారము, సమాధానము, నెమ్మది కలిగించే మాట. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా బైబిల్ చెప్పేది ఏంటంటే పాపి అని చెప్తుంది. దేవుని వాక్యంలో చూసినట్టయితే ప్రతి మనుషుడు కూడా ఎట్లా అంటే రోమా 3:11 ఏమున్నది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువారును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే ప్రతి మనిషి కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు కూడా పాపి అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనం అనొచ్చు నేను ఎట్లా పాపిని అని, కానీ యెషయా 1:5 ఏముందంటే నిత్యము తిరుగుబాటు చేసేవారమైనాం. తల మొదలుకొని 6వ వచనంలో యెషయా 1:6 తల మొదలుకొని అరకాల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. అంటే స్వస్థత అనే మాట మంచి లేని జీవితం ఎవరిది? మనుషులది. తలలో చెడు ఆలోచనలు, చూపులు, వినికిడి, మాటలు, చేతులు, కాళ్ళు చెడు గురించి ఆలోచన చేసి చెడు గురించి చేసేవిగా ఉన్నాయి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే హృదయం చూస్తే నరుల హృదయం యొక్క ఆలోచనలను ఊహంతా బాల్యం నుండి ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని. ఇర్మియా గ్రంథం 17:9 ఏముందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడేవాడు, అది ఘోరమైన వ్యాధి గలదే అని రాసిన. అంటే ఇవన్నీ చూస్తే ఏ మనుషుడు కూడా మేలు చేసేవారు కానీ దేవునికి మహిమకరంగా జీవించడం లేరు. అట్లాంటప్పుడు ప్రతి వారి మీద ఏముందంటే పాపపు యొక్క శిక్ష, పాపమునకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే మరణము అని రాసింది. అంటే పాపమును బట్టి ప్రతి మనుషుడు కూడా నరకానికి, శాపానికి, శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు. అట్లాంటప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడంటే మన కొరకు తండ్రితో కూడా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఆ పరలోక వైభవం మొదలుకొని ఆయన పైనుంచి దిగి వచ్చిన అని చెప్పి రాయబడి ఉంది. ఆయన పైనుండి దిగి వచ్చి ఈ లోకంలో పశువుల పాకలో పుట్టి శిలువ మరణం పొందినంత తగ్గించుకున్నాడు. ఆయన యేసు ప్రభును ఎందుకు సిలువ వేసినారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏమో తెలియదని చాలామంది అంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ప్రతి మనుషుని యొక్క శ్రమ ఆయన అనుభవించినాడు. Hebrew 2:9 రాయబడిన మాట, ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు ఈ లోకానికి వచ్చినాడు. ప్రతి మనుషుని గురించి ప్రియ సహోదరుడ సహోదరు, నా జీవితంలో కూడా యేసు ప్రభు చనిపోయినాడు మన కొరకు అనే విషయం మనం ఎరగాలి. ఆయన చనిపోయినాడు కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటామో, మనం క్షమాపణ కోరుతామో, ఆయన మార్గములో లేకుంటే ఆయన చిత్తంలో మనం నడుస్తామో అప్పుడు శిక్ష మనకు లేదు. ఇక్కడ అదేమాట క్రీస్తునందున్న వారికి అంటున్నాడు. మనం క్రీస్తునందుండి బతుకుతున్నామా, లోకంలో ఉండి బతుకుతున్నామా? లోకము క్రైస్తవానికి భిన్నమైంది. లోకంలోనే ఉండాలి కానీ లోకము క్రైస్తవంలో ఉండదు. పడవ నీళ్ళలో ఉంటుంది, నీళ్లు పడవలో ఉండవు. అదే రకంగా క్రైస్తవుడు లోకంలో ఉండాలి కానీ లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, కోరికలు, ఊహలు మనిషిలోనికి, క్రైస్తవంలోనికి, ఒక విశ్వాసలోనికి రావద్దు. వచ్చినప్పుడు మనం లోక సంబంధులమే అవుతాం. కాబట్టి ప్రభు చెప్పేది క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎన్నో దినాలైంది బాప్తిసం తీసుకొని, ఎన్నో దినాలైంది పరిచర్య చేయబట్టి, ఎన్నో దినాలైంది సేవ చేయబట్టి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సంఘంలో ఉండి, కానీ మనం ఇంకా శిక్షలోనే ఉన్నామా? శిక్ష నుండి తప్పించబడి యథార్థంగా జీవిస్తున్నామా? క్రీస్తు నందున్నామా? క్రీస్తుకు భిన్నంగా ఉన్నామా? మన జీవితాలు సరి చేసుకున్నాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మమ్మల్ని కూడా నీ యందు అతకబడిన జీవితం అనుగ్రహించమని, ఆత్మచేత నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దగ్గర పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.